వెల్కమ్ టు మన టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసన మండలి చైర్మన్ షరీఫ్, రాష్ట్ర టీడీపీ మైనార్టీ అధ్యక్షులు శ్రీ మౌలానా ముస్తాక్ అహ్మద్, రాష్ట్ర మాజీ హజ్ కమిటీ చైర్మన్ మొమిన్ అహ్మద్ హుసేన్, రాష్ట్ర మాజీ హజ్ కమిటీ డైరెక్టర్ హసన్ బాషా, రాష్ట్ర టీడీపీ సెక్రటరీ షమీం ఖాన్, రాష్ట్ర టీడీపీ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు అల్తాఫ్ హుసేన్, కర్నూలు పార్లమెంట్ టీడీపీ మైనార్టీ అధ్యక్షులు అఫ్సర్, రాష్ట్ర టీడీపీ సెక్రటరీ ఇంతియాజ్, రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధిగా ముస్తఫా తదితరులతో కలిసి స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప మెమోరియల్ హాల్ నందు ఎమ్మిగనూరు నియోజకవర్గ స్థాయి ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమావేశం నిర్వహించి సమావేశంలో ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి. ఈ వేదిక మీద మేము ఈరోజు కూర్చున్నాము. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించే అనేక సంవత్సరాలుగా మాకొక గౌరవాన్ని ఇచ్చారంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీలో మైనారిటీ వర్గాలందరికీ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి హోదాలు కానీ పార్టీలో ఉన్నటువంటి గౌరవాన్ని కల్పించిన పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పి గర్వంగా చెప్తాం మేము ఎప్పుడైనా. మరి అదేవిధంగా మనకున్నటువంటి సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ పార్టీతో పాటు మన జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పి అనేక విధాలుగా ఎన్నో బలమైనటువంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో చేసిన మన నారా చంద్రబాబు నాయుడు గారు నడిచారు. ఎంతోమంది మనందరం కూడా ఆయనతోటి సెల్ఫీల్లో ఫోటోలు దిగడమే కాకుండా హామీలు నిలబెట్టుకునే విషయం మీద మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో ఎప్పుడూ ఒక మాట చెప్పేవాడు. ఏం చెప్పేవాడు? టీవీలు చూస్తుంటే మనం మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి, మరి మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన వ్యక్తి ఎన్ని మాటలు తప్పాడో ఈరోజు ముస్తాక్ అహ్మద్ గారు సూచనగా మన షరీఫ్ గారు అదే రకంగా ఇక్కడ వేదిక మీద మాట్లాడిన వక్తలందరూ చెప్పారు. మరి మాట తప్పును మడమ తిప్పును అని చెప్పినటువంటి నీవు ఈరోజు నిన్ననే ఉన్నటువంటి మన ఎమ్మిగనూరులో సాధికారిక బస్సు యాత్ర అని చెప్పి బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీల కోసం ఈ ప్రభుత్వం చేసినటువంటి అనేక మంచి పనులు, అనేక సంక్షేమ పథకాలు, నవరత్నాలన్నీ ప్రతి ఒక్కరికి అందినాయి. నేను బటన్ నొక్కాను, ప్రతి ఇంట్లో ₹1,00,000 డబ్బులు పడ్డాయి. లక్షల రూపాయలు డైరెక్ట్గా ఎవరి మధ్యలో ఎవరు కూడా లేకుండా ఈరోజు మీ ఇంటింటికి ప్రతి ఒక్కరికి డబ్బులు పడ్డాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబితే ఆయనకు బాగా ఊదడానికి ఇక్కడ మంత్రులు, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నిన్న బస్సు యాత్ర చేశారు మన ఎమ్మిగనూరులో. ఇస్లాం బ్యాంక్ అన్నాడు, నామం పెట్టాడు. 50,000 అన్నాడు, ₹1,00,000 ఇస్తాం, చంద్రబాబు కంటే ఎక్కువ ఇస్తామన్నాడు, నామం పెట్టాడు. మరి అదే రకంగా ఈరోజు మీ ఇంట్లో చెత్త ఉంటే ఆ చెత్తను బయటకేస్తే ఈరోజు చెత్తకు పన్ను వేసేటువంటి చెత్త ప్రభుత్వంగా ఈరోజు ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. మరి ఒక పక్క చూస్తేనేమో బటన్ నొక్కానని చెప్పి ప్రతి ఇంటికి కూడా మీకు ₹1,00,000 ఇస్తామని చెప్పేటువంటి వ్యక్తి నెల ఎన్ని రకాలుగా కోతలు కోస్తున్నాడో మనందరికీ తెలుసు. దెబ్బ కొట్టేటువంటి పరిస్థితి ఈరోజు ముస్లిం మైనారిటీ అన్నప్పుడు ఈ బిడ్డను చూస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడే మాట్లాడారు హాజీరాబీ, ఒక ముస్లిం మైనారిటీకి గెలిపిస్తే గెలిపించిన వ్యక్తి కనీసం ఆ బిడ్డ మరణించి మానభంగానికి గురే ఒక ముస్లిం ఆడబిడ్డని అంత కిరాతకంగా మిట్ట మధ్యాహ్నం చంపితే మీ పార్టీ నాయకుల మీదనే అనుమానం ఉందని మాట్లాడితే కనీసం మాట్లాడకుండా ఏం చెప్పేటప్పుడు జగన్ అంట రోజమ్మ చెప్తుంది, గన్ను కంటే ముందు జగన్ వస్తాడంట ఎవరికైనా ఆడబిడ్డకి అన్యాయం జరిగితే. ఎక్కడుంది ఆ గన్ను, ఎక్కడున్నాడు ఆ జగన్ అని అడుగుతున్నా. ఈరోజు దిశ చట్టాలు చేశా, ఏ ఒక్క వ్యక్తి అయినా ఏ ఆడ కూతురు కన్నెత్తి చూసినా కూడా ఒకే ఒక 21 రోజుల్లో వాడికి శిక్ష ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నావు నువ్వు ఈరోజు? మరి మా ఎమ్మిగనూరు గడ్డ మీద నుంచి అడుగుతున్నాం ఈరోజు మా మైనారిటీ బిడ్డకు జరిగిన అన్యాయం ఈరోజు. మరి అదేవిధంగా అంజద్ బాషా గారు ఇప్పుడే చెప్పారు, డిప్యూటీ సీఎంలు ఇచ్చారు, ఒక పక్క పదవులు ఇచ్చారు, మరి ఒక మైనారిటీ బిడ్డకు అన్యాయం జరిగిందని చెప్పి గొంతెత్తి మాట్లాడుతుంటే మా ఎమ్మిగనూరే కాదు, ఒక మిస్బా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బిడ్డను చూసి అన్యాయం చేసి అత్యాచారం చేసి చంపితే పలకరు. మరి ఎక్కడున్నాడు ఈ అంజద్ బాషా డిప్యూటీ సీఎం గారు, మైనారిటీ నాయకులు, వైసీపీ నాయకులు? మరి అదే రకంగా ఒక మిస్బా బిడ్డ వీళ్ళకంటే మంచి మార్కులు తెచ్చుకోకూడదు, ఎవరు సంతోషంగా ఉండకూడదు, వీళ్ళకంటే ఉన్నతంగా కనిపించకూడదు. కనిపిస్తే మీరు ఆత్మహత్య చేసుకునేంత వరకు వేధిస్తారు. ఒక పక్క నంద్యాలలో చూశారు మీరు, అబ్దుల్ సలాం కుటుంబం
ఈరోజు వారి పరిస్థితి చూస్తే ఎంత దయనీయం అంటే వేధింపులు వేధింపులు వేధింపులు, ఆఖరికి వీడియోలో మాట్లాడి తట్టుకోలేక ఈ ప్రభుత్వంలో మేము భరించలేకపోతున్నాం, మా వల్ల కాదని కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నాయంటే ఇంతకంటే నీచం ఏదైనా ఉందా అని అడుగుతున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి అరాచకాలు జరిగితే అసలు జరగలేదు, జరిగితే వెంటనే శిక్ష వేసేటువంటి పరిస్థితి, భయం ఉండేది. మరి అదేవిధంగా ఈరోజు ఒక్క రోజైనా కరెంటు ఛార్జీలు పెంచారా? చంద్రబాబు నాయుడు గారు 16,000 కోట్ల లోటు బడ్జెట్లో అధికారంకి వచ్చినప్పుడు కరెంటు ఛార్జీలను తగ్గిస్తానని చెప్పిన మొగోడు నారా చంద్రబాబు నాయుడు గారు కాదని అడుగుతున్న ఈరోజు ఎస్సీ వర్గాలు, ఎస్సీ ఎస్టీలకు అందరినీ కూడా ఇక్కడ విచిత్రం ఏమంటే, ఈ మాట నేను చెప్పాల్సి వస్తుంది ఈ సభలో, ఇస్లామిక్ తత్వాన్ని, అల్లా మనకు బోధించినటువంటి దారిని, క్రైస్తవ తత్వాన్ని, క్రైస్తవుడి జీసస్ బోధించినటువంటి దారిని, హిందూ ధర్మాన్ని, శంకరాచార్యులు చెప్పినటువంటి హిందూ ధర్మాన్ని కూడా ఈరోజు రాజకీయ భ్రష్టత్వానికి వాడుకుంటున్న పార్టీ వైసీపీ పార్టీ. సిగ్గు లేదని అడుగుతున్నా నేను. ఎందుకంటే ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మీ అందరిని ఒకటే కోరుతున్నాం, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మన సమాజానికి, మన జాతికి, మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాలు ఎన్ని రకాల ఆర్థికంగా కాదు, ఒక రకంగా మన సంరక్షణ, మన సురక్షణ, అదేవిధంగా ఉన్నటువంటి మన భద్రతకు కూడా ఈరోజు పూర్తిగా ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మరి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలా వద్దా? ఈ పాటికే మన మనసులో సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో నిన్ననే ఒక మహిళ చెప్తా ఉంది, ఎక్కడ చూసినా అన్ని వర్గాలు దూరం అయిపోయినాయి, ప్రభుత్వ ఉద్యోగులు దూరం అయ్యారు, ముస్లిం మైనారిటీలు దూరం అయ్యారు, అదేవిధంగా బీసీ వర్గాలు దూరం అయ్యాయి, ఎస్సీ ఎస్టీలు దూరం అయ్యారు, యువత దూరం అయింది, అన్ని వర్గాలు దూరమైన తర్వాత ఈరోజు నీవు బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నానని నువ్వు చెబుతుంటే మేము సైకిల్ మీద బటన్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ బ్రహ్మాండంగా చెబుతున్నారు. ఇక్కడ నుంచి నిన్న చూసిన యువగలం లోకేష్ బాబు గారు 3 ముక్కలాట జగన్మోహన్ రెడ్డి యువగలం నవశకం పేరుతో మన ఎన్నికల శంఖారావం పూరించినట్టుగా ముందుకు పోతే, మరి ఇక్కడ కర్నూలులో మొన్ననే మా ఎమ్మిగనూరుకు వచ్చారు సార్ మా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒక ప్రశ్న అడిగినాం, అయ్యా నువ్వు హెలికాప్టర్లో వస్తున్నావు, కనీసం నీకు హెలికాప్టర్లో నుంచైనా కర్నూలులో హైకోర్టు కనిపిస్తా ఉందా అని చెప్పి. ఎందుకంటే మాకైతే కింద కనపడలేదు హైకోర్టు. కర్నూలుకు న్యాయ రాజధాని అన్నారు, అక్కడ చూస్తే అమరావతి ఏమో పరిపాలన రాజధాని అన్నారు, ఏదైతే లెజిస్లేటివ్ రాజధాని అన్నారు, అక్కడ విశాఖపట్నం చూస్తే రాజధాని అన్నారు. అంటే ఉత్తరాంధ్ర ప్రజలకు మోసం కనపడేసరికి వైసీపీ ప్రభుత్వానికి వణుకు ప్రారంభం, మా పని అయిపోయిందని చెప్పి పోలేపల్లి గడ్డ మీద చేసిన సభ, తాడేపల్లిలో ఉన్న పిల్లికి రాజకీయ సమాధి కట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారని చెప్పి ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. ఈరోజు హజీరాపి మేము అధికారం లేదు మాకు, ఇప్పుడే చెప్పారు, మేము అధికారం వచ్చినటువంటి 100 రోజుల లోపల లోకేష్ బాబు గారు వచ్చిన రోజు చెప్పారు, మీకు మాట ఇచ్చారు, నీ బిడ్డకు ఎవరైతే అన్యాయం చేశారో వాడిని వెంటనే పట్టుకొని శిక్ష వేసేంత వరకు కూడా వదలమని చెప్పారు. మేము అధికారంలో వచ్చిన 100 రోజుల్లో ఈ కుటుంబానికి ఆ బిడ్డకి న్యాయం చేసి తీరుతాం. అదేవిధంగా ఈరోజు కనీసం మేము సాయం చేయగలమంటే ఆ కుటుంబాన్ని కొద్దిగా ఆర్థికంగా సాయం చేయాలని చెప్పి మేమందరం కూడా, మా పెద్దలు, మైనారిటీ పెద్దలు ఈరోజు షరీఫ్ గారు